వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎటర్నల్ ఎస్థెటిక్స్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సువిత గారు. నమస్తే అండి. నమస్తే సువిత గారు, ఈరోజు మనం పిగ్మెంటేషన్ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరికి ఒక 100లో 80% పిగ్మెంటేషన్తోనే సఫర్ అవుతున్నారు. అసలు ఎందుకు వస్తుంది? అసలు ఈ పిగ్మెంటేషన్ అంటే ఏంటి? సో పిగ్మెంటేషన్ అనేది చాలా టైప్స్లా ఉంటాయి. సో కామన్గా మీరు అనే 80%లో చూసే పిగ్మెంటేషన్ని మెలాస్మా అంటారు. యూజువలీ నల్లబొంగు అంటారు కదా. అదేంటంటే యూజువలీ మన చీక్స్ మీద కానీ నోస్ మీద కానీ స్టార్ట్ అవుతుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే మెయిన్ సన్ ఎక్స్పోజర్, ఎండలో బాగా తిరగడం వల్ల, లేకపోతే పోస్ట్ ప్రెగ్నెన్సీ వల్ల, ఫీమేల్స్లో ప్రెగ్నెన్సీ తర్వాత ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటారు. ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా మెడికేషన్స్ వల్ల కూడా ఈ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ పిగ్మెంటేషన్ ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలోనే ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. అంటే ఎందుకు వాళ్ళకి తక్కువ వీళ్ళకి ఎక్కువ? ఆడవాళ్ళు ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఇది యూజువల్లీ స్టార్ట్ అవుతుంది. ఎస్పెషలీ 30+ ఇయర్స్ తర్వాత ఎక్కువగా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ అయిపోయినాక ఈ హార్మోనల్ చేంజెస్ ఏమైతే అవుతాయో బాడీలో, దానివల్ల కూడా పిగ్మెంటేషన్ అనేది అగ్రవేట్ అవుతుంది. సో దానివల్ల ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం, మేల్స్లో కంటే. అంటే ఇది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు చూస్తే కాలేజ్ పిల్లలకు కూడా వస్తుంది. అంటే ఇప్పుడు మ్యారేజ్ కాకపోయినా కూడా వీళ్ళు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా. అంటే ఏ ఏజ్ నుంచి రావచ్చు, ఎంత ఏజ్ వరకు ఉంటుంది వచ్చే ఛాన్స్? ఓకే, మెయిన్లీ 30+ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ కొందరిలో ఎక్కువగా ఎండలో ఆడడం వల్ల, లేకపోతే స్పోర్ట్స్ ఎక్కువ ఆడిన వాళ్ళల్లో త్వరగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లైక్ 25 నుంచే స్టార్ట్ అవ్వచ్చు. కానీ మెయిన్ ఏజ్ మాత్రం 30-35+ వాళ్ళ నుంచి ఎక్కువ సివియారిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ కొంచెం చిన్న స్పాట్ లాగా స్టార్ట్ అవుతుంది. కానీ దాన్ని కేర్ తీసుకోకపోవడం వల్ల, పట్టించుకోకపోవడం వల్ల, మెడికేషన్స్ తీసుకోకపోతే అది ఏంటి అంటే మెల్లిగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మెల్లిగా స్ప్రెడ్ అని మొత్తం చీక్స్కి రావచ్చు, నోస్ మీద రావచ్చు, ఫోర్ హెడ్ మీద కూడా స్ప్రెడ్ అవుతుంది. సో నాలుక మీద కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా పిగ్మెంటేషన్? టంగ్ కొందరికి బ్లాక్ అయిపోతుంది టంగ్. అంటే అది డిఫరెంట్ పిగ్మెంటేషన్ ఆల్ టుగెదర్. పిగ్మెంటేషన్ అనేది అన్నిటికీ ఒక అంబ్రెల్లా టర్మ్ అనమాట. ఏదైతే బ్లాక్ స్పాట్స్ కానీ ఎక్కడైనా మన ఉన్న స్కిన్ కలర్ కంటే ఏదైనా డార్క్గా కనబడితే దాన్ని పిగ్మెంటేషన్ అంటాం. కానీ దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. సో నాలుక మీద వచ్చేది అది కంప్లీట్లీ డిఫరెంట్. అంటే అది కొందరు జెనెటిక్స్ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళు తీసుకునే ఓరల్ ఏదైనా డెంచర్స్ అంటే లోపల టీత్ ప్రాబ్లం వల్ల కావచ్చు. సో అది కంప్లీట్లీ డిఫరెంట్ ఎంటిటీ ఆల్ టుగెదర్. కానీ ఆల్మోస్ట్ పిగ్మెంటేషన్ అంటే మనకు ఫేస్ మీదే వస్తుంది, అంతేనా? అలా ఏం లేదు. పిగ్మెంటేషన్ అనేది అంబ్రెల్లా టర్మ్. అంటే ఇప్పుడు మనకి కొందరికి హ్యాండ్స్ మీద కూడా పిగ్మెంటేషన్ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది అదే అనేది మనం తెలుసుకోవాలి. మెలాస్మా మీరు అన్నట్టు ఫేస్ మీద వచ్చేది మాత్రం ఓన్లీ మెలాస్మా. ఓకే, అంటే బొంగు అనేది వేరు, పిగ్మెంటేషన్ అనేది వేరు అంటారు. బొంగు అనేది పిగ్మెంటేషన్లో ఒక కేటగిరీ. పిగ్మెంటేషన్ అంటే ఏదైతే డార్క్గా ఉంటుందో దాన్ని మనం పిగ్మెంటేషన్ అంటాం అనమాట కామన్గా. సో ఆ పిగ్మెంటేషన్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. కొందరికి ఇప్పుడు పింపుల్స్ వచ్చినాక మార్క్స్ పడతాయి, దాన్ని కూడా మనం పిగ్మెంటేషన్ అంటాం. దాన్ని PIH అంటే యాక్నే తర్వాత వచ్చే పిగ్మెంటేషన్ కూడా పిగ్మెంటేషనే. కానీ అది కంప్లీట్లీ డిఫరెంట్. అది పింపుల్స్ వల్ల వచ్చింది, ఇదేమో సన్ ఎక్స్పోజర్ వల్ల, హార్మోన్స్ వల్ల, తీసుకున్న ట్యాబ్లెట్స్ వల్ల అనేది నల్ల బొంగు అనేది చూస్తున్నాం. నల్ల అంటే ఇప్పుడు మనం దీనికి ట్రీట్మెంట్ చూసుకుంటే ఇప్పుడు చాలా వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్లో. మనం ఇంట్లో నుంచి అంటే హోమ్లీ రెమెడీస్తో, ఇంట్లో ఉన్న వాటితో ఈ పిగ్మెంటేషన్ని పూర్తిగా నిజంగా పోగొట్టుకోవచ్చు అంటారా? నాట్ అట్ ఆల్. అసలు అది కుదరదు. అంటే పిగ్మెంటేషన్ కోసం చిన్న ఉంటాయి, లైక్ ప్యాక్ వేసుకోవడం, అలా వాటితో అంతేం రిజల్ట్ ఉండదు. మీకు అప్పటికప్పుడు కొంచెం ఫ్రెష్నెస్ కోసం మీరు అలాంటివి చేయొచ్చు చిన్నవి. కానీ అవి కూడా మనం ఏం పెట్టుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు వీడియోస్లో చూపిస్తుంటారు గార్లిక్ పెట్టుకోవడం, లెమన్ పెట్టుకోవడం, టొమాటోస్ పెట్టుకోవడం. అదేంటంటే అందరి స్కిన్ టైప్స్కి సూట్ అవ్వకపోవచ్చు. దాంతో ఇంకెక్కువ ఇరిటేషన్ అయ్యి, రెడ్నెస్ అయ్యి, మళ్ళీ పిగ్మెంటేషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఈ హోమ్ రెమెడీస్ అనేది ఎక్కువగా అవాయిడ్ చేస్తే బెటర్. అంటే ఒకవేళ చేయాలి అనుకున్న మేబీ క్యూకుంబర్, సంథింగ్ వెరీ మైల్డ్ అలాంటివి పెట్టుకోవచ్చు. కానీ లెమన్ ఇలాంటివి మాత్రం పెట్టుకోవాలి. ఒక్కొక్క స్కిన్కి పడుతుంది, ఒక్కొక్క స్కిన్కి పడదు. సో డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అంత బెస్ట్ ఆప్షన్ ఇంకోటి లేదు. అవును, రైట్. మీరు అన్నట్టు అంటే ఇప్పుడు మరి మీ దగ్గర అయితే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది పిగ్మెంటేషన్కి సంబంధించి?
సో ఈ పిగ్మెంటేషన్కి చాలా ప్రొసీజర్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు మేము ఇంట్లో ఇచ్చే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, క్రీమ్స్ అనేది వాడాలి. రెండు కలిపి చేస్తేనే రిజల్ట్స్ అనేది బాగుంటుంది. ఒకటి చేసి ఒకటి చేయకపోయినా మీరు అనుకున్నంత ఎఫెక్ట్ రాకపోవచ్చు. సో ఫస్ట్ ప్రీమోస్ట్ ఏంటంటే సన్ స్క్రీన్ అప్లికేషన్. మనం ఎండలో తిరగడం వల్ల కూడా మనకు పిగ్మెంటేషన్ అనేది త్వరగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఏజ్ కూడా మనకి త్వరగా కనబడుతుంది అనమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ సన్ స్క్రీన్ అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ మేము కొన్ని మెడికేషన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తాము. అంటే ఎంత ఎక్స్టెంట్, ఒకవేళ పిగ్మెంటేషన్ చాలా ఉందనుకోండి అప్పుడు ట్యాబ్లెట్స్ కూడా అవసరం ఉంటుంది, లేదు కొంతవరకే ఉంది అనుకోండి క్రీమ్స్ తోటి కూడా అది మనం మెయింటైన్ చేయొచ్చు. మా క్లినిక్లో అయితే చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. అది మనం ఎలా డిసైడ్ చేస్తాము అంటే ఎంత ఉంది, ఎంత ఎక్స్టెంట్ ఉంది, స్కిన్ టైప్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి, దాన్ని బట్టి మనం డిజైన్ చేసుకోవాలి. సో మన దగ్గర ఉన్న ప్రొసీజర్స్ ఏంటంటే కెమికల్ పీల్స్ అనేది ఒక ప్రీమోస్ట్ పిగ్మెంటేషన్కి హెల్ప్ అవుతుంది. సో కెమికల్ పీల్ అనేది ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన పదార్థం అనమాట. ఇది మన ఫేస్ మీద పెడితే కొన్ని మినిట్స్ కానీ కొన్ని అవర్స్ కానీ డిపెండ్స్ ఆన్ ద పీల్, డిపెండ్స్ ఆన్ ద కండిషన్, డిపెండ్స్ ఆన్ ద స్కిన్ టైప్ మేము ఇది డిజైన్ చేస్తూ ఉంటాం. సో ఈ కెమికల్ పీల్ పెట్టడం వల్ల ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ వెళ్ళిపోతాయి, ఏమైనా పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి అండ్ పిగ్మెంటేషన్ కూడా లైట్ అవుతూ ఉంటుంది. ఒక్క సిట్టింగ్తో ఇమీడియట్గా కాదు, అంటే ఒక్కొక్క సిట్టింగ్ నుంచి ఫస్ట్ సిట్టింగ్ టు సెకండ్ సిట్టింగ్ మీకు ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది, సెకండ్ టు థర్డ్ ఇంకా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. సో మెల్లిమెల్లిగా ఇది లైట్ అవుతూ ఉంటుంది. అండ్ కెమికల్ పీలింగ్తో పాటు లేజర్స్ కూడా ఉంటాయి అన్నమాట ఈ పిగ్మెంటేషన్ని టార్గెట్ చేయడానికి. సో ఈ పిగ్మెంటేషన్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది అంటే మన బాడీలో మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది, అది ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ డార్క్నెస్ అనేది కనబడుతుంది. సో ఈ లేజర్ లైట్ ఏం చేస్తుందంటే ఆ పిగ్మెంట్ని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేయడం వల్ల ఈ పిగ్మెంట్ అనేది మెల్లిమెల్లిగా మన స్కిన్లో నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఏ స్టేజ్లో మీరు ఇప్పుడు చెప్పిన ట్రీట్మెంట్ ఇస్తారు? మామూలుగా అయితే కన్నా కొంచెం ఉంటే మీరు చెప్పినట్లు మెడిసిన్స్ లేదా సన్ స్క్రీన్తో మనం కవర్ చేయొచ్చు అంటారు. సో అలా మెడిసిన్స్తో వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్న నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? అంటే ఇది ఎలా అంటే ఒక్కసారి స్టార్ట్ అవుతే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఫాస్ట్గా ఉంటుంది. సో కొంచెమే ఉంది అనుకోండి, ఒక చిన్న స్పాట్ లాగా ఉంది అనుకోండి, క్రీమ్స్తో సరిపోతుంది. లేదు ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అంటే మనం ఇమీడియట్గా కొంచెం ఓరల్ టాబ్లెట్స్ ఇవ్వడం ఇంపార్టెంట్, అలాంగ్ విత్ ఎక్స్ట్రా కేర్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్. లైక్ ఇది చెప్పిన ప్రొసీజర్స్ అవన్నీ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ అనేది బెటర్. ఒక్కసారి మొత్తం స్ప్రెడ్ అయ్యాక పోవడం కంటే కొంచెమే ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి.